జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో నిన్న రాత్రి 12 గంటల నుండి ఎడతెరిపి లేకుండా వాన పడతా ఉంది. ఎన్నడూ లేని విధంగా మొత్తం కామారెడ్డి జిల్లా అతలాకుతలం, అనేక చెరువులు, కుంటలు, పోచారం ప్రాజెక్టు పై నుండి నీళ్లు ఫ్లో అవుతా ఉన్నాయి. అక్కడ లోతట్టు ప్రాంతాలు, కాలనీలు అన్ని కూడా ఒక ఫ్లోర్ వరకు కూడా మునిగిపోవడం జరిగింది. వాతావరణ శాఖ ప్రకారము రాబోయే 2 రోజులు నిజామాబాద్ జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈ రోజు మధ్యాహ్నం నుండి ఆదిలాబాద్, నిర్మల్ లో భారీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. కనుక ఇందూర్ నగర్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, రాబోయే 2 రోజులు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు వీలైనంత బయటకు రాకుండా ఉండాలని, పిల్లలకు పెద్దవాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే లోతట్టు ప్రాంత ప్రజలు ముఖ్యంగా మ్యాన్హోల్ దగ్గర కానీ ఇతర లోతట్టు దగ్గర కూడా కానీ అందరూ కూడా జాగ్రత్తగా వహించి చూసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదే విధంగా అధికారులకు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు, మున్సిపల్ అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా అలర్ట్ గా ఉండాలని ఆదేశించడం జరిగింది. ఈ రోజు కమిషనర్ గారితో కూడా మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ గా ఎప్పుడు ప్రజలకు ఏది అవసరం ఉన్నా గానీ అందుబాటులో ఉండేటట్లు అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పడం జరిగింది. కనుక మీరందరూ కూడా సురక్షితంగా ఉండటానికి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్ పోయే హైవే రోడ్ కానీ అది కూడా మొత్తం హైవే పై నుండి నీళ్లు పారుతా ఉన్నాయి. రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. కనుక హైదరాబాద్ పోయే కామారెడ్డి గాని హైదరాబాద్ కానీ పోయే వాళ్ళందరూ కూడా అన్ని విషయాలు తెలుసుకుని లైన్ క్లియర్ అయిన తర్వాత మీరు బయలుదేరాలని కోరుతా ఉన్నా.